మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్లో స్టూడెంట్స్, బీఎస్సీ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్. ఇక్కడ ఏంటి అని అంటే మాకు ఎవ్రీ సాటర్డే ఫోన్స్ ఇస్తారు అండ్ ఎవ్రీ మండే మార్నింగ్ ఫోన్స్ తీసుకుంటారు. మళ్ళీ ఏంటి అంటే నా మొబైల్ 3 days బ్యాక్ పోయింది. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అడిగితే ప్రతి చిన్న విషయం ఏదైనా జరిగితే ఇమ్మీడియట్ గా సీసీటీవీ ఫుటేజ్ చూస్తారు. కానీ ఈ ఇష్యూ 3 days జరిగినా కూడా సీసీటీవీ ఫుటేజ్ చూడలేదు. ఎందుకు చూడలేదు అని అడిగితే కూడా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ, ఇంకా 1 week టైం కావాలి మాకు, మేము తెలుసుకుంటాం, ఫుటేజెస్ చూస్తాము అని అంటున్నారు. కానీ పేరెంట్స్ వచ్చినా కూడా చూపియండి అంటే చూపియట్లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాకు చాలా డ్యూటీస్ వేస్తున్నారు. మాకు షెడ్యూల్ నుంచి మాకు గవర్నమెంట్ నుంచి ఈ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నుంచి ఒక షెడ్యూల్ ఇస్తే ఇక్కడ ఒక షెడ్యూల్ చేస్తున్నారు. మళ్ళీ ఏంటి అంటే ఫుడ్ అస్సలు మంచిగా ఉండదు. క్యాంటీన్ పర్మిషన్ కూడా లేదు. క్యాంటీన్ పర్మిషన్, సిక్ లీవ్, ఇప్పుడు మేము సిక్ అయినా కూడా లీవ్ లెటర్ ఇస్తే ఫస్ట్ ఆ పేషెంట్ సిక్ అయిన పర్సన్ వచ్చి మేడం కి సిగ్నేచర్ చేసి మళ్ళీ హాస్టల్ పోయి మళ్ళీ రెస్ట్ తీసుకోవాలంట. సిక్ అయిన వాళ్ళు బెడ్ మీదనే ఉంటారు. ఇక్కడికి వచ్చి ఎట్లా చేస్తారు? అది ఎవరికి అర్థం కాదా? మెడికల్ టీమే కదా ఇక్కడ ప్రతి ఒక్కరు ఉన్నది. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటిది అంటే హాలిడేస్ ఎట్లా అంటే మాకు గవర్నమెంట్ నుంచే 30 days గా హాలిడేస్ ఇస్తారు. కానీ ఇక్కడ 15 days కూడా 15 days చేయడానికే చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే 15 days లో ఒక్కడే ఇంక్రీజ్ అయినా కూడా మాకు 1000 rupees ఫైన్ అంటారు, 500 rupees ఫైన్ అంటారు. ఎన్ని డేస్ హాలిడేస్ తీసుకుంటే అన్ని డేస్ కూడా మళ్ళీ మేకప్ డ్యూటీస్ కూడా కలెక్ట్ చేయాలని చెప్తారు. మళ్ళీ లాస్ట్ కూడా మొత్తం మేకప్ డ్యూటీస్ ఒక్క డే అబ్సెంట్ అయితే 3 days అబ్సెంట్, 3 days 1:3 డ్యూటీస్ చేయాలంట. అది ఎంతవరకు కరెక్ట్? ప్రతి కాలేజ్ లో ఇట్లానే జరుగుతుందా? అండ్ జీన్స్ వేసుకోవద్దంట, స్కార్ఫ్స్. ఎంబీబీఎస్ వాళ్ళకి ఒక రూల్, మాకు ఒక రూల్. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఇవన్నీ? మేము అడిగింది ఏం లేదు సార్, ఒక రెస్పాన్సిబిలిటీ కావాలి. బీఎస్సీ నర్సింగ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ ని. మాకు ఏమవుతుందంటే మేము ఎవ్రీ వీక్ సాటర్డే సండే ఫోన్ సబ్మిట్ చేస్తాము. అయితే ఎవ్రీ వీక్ సబ్మిట్ చేస్తాము. కానీ సార్ మా ఫ్రెండ్ ఫోన్ మొబైల్ మిస్ అయిపోయింది. మిస్ అయితే మేము అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మేనేజ్మెంట్ కి సంబంధం లేదు. సబ్మిట్ చేసేది మేనేజ్మెంట్ కి, బట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేనేజ్మెంట్ కి సంబంధం లేదు, మీ ఇష్టం, మీరు ఎట్లనే వేసుకోండి. స్టూడెంట్స్ తీసుకున్నారంటే మాకేం అవసరం సార్ వాళ్ళ ఫోన్ తీసుకోండి అంటే అదే అంటున్నారు సార్. ఇంకా ఓవర్ డ్యూటీస్ వేస్తారు సార్, ఎక్కువ డ్యూటీస్ ఉంటాయి మాకు. ఒకవేళ మార్నింగ్ డ్యూటీ అయితే మార్నింగ్ డ్యూటీస్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ కాలేజ్కి వెళ్ళాలి. ఈవినింగ్ డ్యూటీ అయితే మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ డ్యూటీకి వెళ్ళాలి. నైట్ డ్యూటీ అయినా కూడా మార్నింగ్ కాలేజ్కి వచ్చి మళ్ళీ నైట్ డ్యూటీ కూడా వెళ్ళాలి. కాలేజ్కి వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలి. మేము ఫస్ట్ ఇయర్ వచ్చిన నెక్స్ట్ ఇయర్ నుంచి డ్యూటీస్ చేస్తున్నాం. మేము సరిపడి 3 years అవుతుంది సార్. ఇప్పుడు తిరిగి ఏమైనా మాట్లాడితే ఇంటర్నల్స్ మార్క్స్ చూసుకుంటాము, ఇంటర్నల్ మార్క్స్ కట్ చేస్తాము, అంటే ఫెయిల్ చేస్తాము అది అని చెప్పేసి మాట్లాడతారు సార్. ఏమంటే మళ్ళీ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు సార్. మా ఫోన్స్ కావాలి, మాకు ఫ్రీడమ్ కావాలి, మాకు క్యాంటీన్ కూడా పర్మిషన్ లేదు సార్. సెక్యూరిటీ కావాలి సార్. నైట్ డ్యూటీస్ లో మాకు సెక్యూరిటీ కావాలి, హాలిడేస్ కావాలి. మాకు ఏం లేదు సార్. ఈవెన్ ఎవరైనా చనిపోయినా కూడా ఫోటో చూపించమని అడుగుతారు సార్. పేరెంట్స్ ఏమైనా అయినా కూడా మాకు ఇన్ఫార్మ్ రాస్తారు. అన్ని వెయిట్ చేయాలి సార్. సాటర్డే వరకు వెయిట్ చేయాలి. పేరెంట్స్ అంటే ఏమన్నా కానీ మన సాటర్డే సార్ మా పేరెంట్స్ ఎట్లున్నారు కూడా మాకు తెలియదు సార్. లేవు సార్, భయపడి ఉన్నాం సార్. ఇప్పటి వరకు మేము ఒక్కసారి కూడా ముందడుగు వేయలేము. ఇప్పుడు వేసినాం సార్. మాకంటే అడిగేసినాం సార్. మాకు ఫోన్స్ కావాలి సార్. సార్ మళ్ళీ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు సార్. ఎట్లా అంటే నాకు ఫోన్స్ కావాలన్నమాట. ఏమంటే ఫోన్స్ ఉంటే వాట్సాప్స్ అండ్ రూమ్స్ లో పోతామంట. దానికి ఏం సంబంధం చెప్పండి సార్. వెంటనే మీరు డైనింగ్ మాట్లాడే విధానం అదేనా? ఒక ఆడపిల్లతో మాట్లాడే మాటలు వాళ్ళ కూడా పిల్లలు ఉన్నారు కదా సార్. ఏమైనా అదే మాటలు ఉన్నారు. మీ పేరెంట్స్ చెప్పినాం అనుకో సార్, పేరెంట్స్ వచ్చి అడిగినా కూడా అడిగిన దానికి వచ్చి తీయదు సార్. మీ దాన్ని మీ పిల్లకి అట్లా ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇట్లా ఎఫెక్ట్స్ ఉన్నాయి, అవి కొంచెం సఫర్ చేస్తారు సార్. ఇవన్నీ నైట్ ఇట్లా పడుకున్నాం సార్. ఒక రోజు నైట్ ఇట్లా పడుకుంటేనే ఒక అతను వచ్చి చూసినారు సార్. చూసినా కూడా లాస్ట్ ఏమన్నారంటే మీ తప్పే అది అతనే చూస్తారని చెప్పేసి మాట్లాడినారు సార్. నాదే తప్ప అటు చేసిన మనదే తప్పు అంటారు సార్. ఇక్కడ పక్కన యాక్షన్ తీసుకోదు. చూసిన పర్సన్ ఎవరు ఇప్పటి వరకు తెలియలేదు సార్. For more videos like this, subscribe Big TV channel.